ఇదండి ఈరోజు గోంగూర ఎండుమిర్చి పల్లీలు వేసి గోంగూర పచ్చడి రోట్లో చేసినాం. చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గోంగూర పచ్చడి మీరు కూడా చేసుకోవాలనుకుంటే మా వీడియో లాస్ట్ వరకు చూడండి. అందరికీ నమస్కారం. అలనాటి అమ్మ రుచులకి స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే వంట గోంగూర ఎండుమిర్చి పల్లీలు వేసి రోటి పచ్చడి చేస్తున్నా. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. గోంగూర 2 కట్టలు, ఎండుమిర్చి ఒక 10-12 ఎండుమిర్చి, ఒక 5-6 ఎల్లిపాయలు, ఒక చిన్న కప్పు పల్లీలు, కొన్ని ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, ఉప్పు తగినంత. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు కళాయి వేడైంది. ఇగో పల్లీలు, చిన్న కప్పు పల్లీలు దోరగా వేయించుకోవాలి. పల్లీలు సిమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలి పల్లీలు. ఇందులోనే ఇగో ధనియాలు 1 స్పూను, ధనియాలు కూడా వేసుకొని అన్ని కలిపి వేయించుకోవచ్చు. ఈ ధనియాలు పల్లీలు ఇవి మంచిగా వేగాలి. ధనియాలు వేగినాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. చేసుకుందాం. ఎండుమిర్చి కూడా మంచిగా దోరగా వేయించుకోవాలి. ఎండుమిర్చి కూడా మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఎండుమిర్చికి కొంచెం ఆయిల్ వేయాలి. జీలకర్ర వేసుకుందాం. 1 స్పూను జీలకర్ర వేసుకొని జీలకర్ర ఎండుమిర్చి మంచిగా వేయించుకోవాలి. ఎండుమిర్చి వేగినాయి. ఎండుమిర్చి జీలకర్ర అన్నీ మంచిగా వేగినాయి. ఇప్పుడు ఇవి కూడా తీసుకుందాం, ప్లేట్లోకి తీసుకుందాం. వేగిపోయినాయి, ప్లేట్లోకి తీసుకున్నాం. ఇప్పుడు గోంగూర కూడా మంచిగా మగ్గించుకుందాం. గోంగూరని గోంగూర ఇట్లా మంచిగా ఎర్ర గోంగూర అండి. ఇది మంచిగా ఇట్లా ఉడకబెట్టుకోవాలి. ఎర్ర గోంగూర అయితే పుల్లగా ఉంటుంది, పచ్చడికి టేస్ట్ బాగుంటుంది. అయిపోయింది, ఉడికింది. ఇక బంద్ చేయటమే. ఉడికింది, ఇక బంద్ చేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం, కలర్ కోసం కొంచెం పసుపు వేసుకున్నాం. మంచిగా ఇట్లా మగ్గింది. ఇప్పుడు ఇక బంద్ చేసుకుందాం. బంద్ చేసుకొని రోడ్డు దగ్గరికి వెళ్దాం. వేయించుకున్నామండి. జీలకర్ర, ధనియాలు, పల్లీలు, ఎండుమిర్చి అన్నీ వేసి ఇప్పుడు రోట్లో పోసుకొని దంచుకుందాం. ఇందులోనే ఇక కొంచెం ఉప్పు తగినంత ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం వేసుకుని సరిపోతే చూసుకొని వేసుకుందాం. గోంగూర పచ్చడిలో పల్లీలు ఏం చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మంచిగా అందరు గోంగూర ఎక్కువ మంది చేసుకుంటారు. మేము పల్లీలు వేసి చేస్తాను. టేస్ట్ చూస్తే ఇది తెలుస్తుంది మీకు. ఇట్లా చేసుకొని చూడండి ఒకసారి, ఎలా ఉంటుంది అనేది తెలుసుద్ది. ఇట్లా మెత్తగా నూరుకున్నాక ఎల్లిపాయలు వేసుకుందాం. ఎల్లిపాయలు వేసుకొని ఇలా దంచుకోవాలి మంచిగా. ఇప్పుడు గోంగూర వేసుకుందాం.
గోంగూర వేసుకొని మంచిగా అంతా కలిసేటట్టు గోంగూర పచ్చడి చూడండి ఇలా మెదిగింది. ఇప్పుడు తీసుకుందాం, ఇందులో ఉల్లిపాయలు వేసుకుందాం. లాస్ట్లో ఉల్లిపాయలు కలిపి చూపిస్తాం మీకు. అవసరం లేదండి, ఇగో ఇట్లా కచ్చపచ్చగా నూరుకోవాలి. మరి మెత్త నూరుకుంటే ఏమవుతుంది, మిక్సీలో పట్టినట్టు ఉంటుంది, గోరంటాకులాగా బాగా టేస్ట్. ఇగో ఇట్లా నూరుకోవాలి. ఇట్లా నూరుకొని ఇగో ఉల్లిపాయలు ఇగో ఇట్లా తీసుకోవాలి. ఉల్లిపాయలు ఇట్లా కోసుకొని విడివిడిగా ఇట్లా తీసుకోవాలి. ఇట్లా మొత్తం ఇక చూడండి, గోంగూర పచ్చడిలో ఇట్లా విడివిడిగా తీసుకున్న ఉల్లిపాయలు మొత్తం ఇట్లా తీసుకొని మొత్తం పచ్చడిలో ఇట్లా కలుపుకోవాలి. ఇది తాలింపు కూడా అవసరం లేదు. ఇక తాలింపు పెడితే మళ్ళీ అదొకటి తాలింపు అవసరం లేదు. నూనె అదంతా ఇట్లా నూనె తక్కువతో చేసుకోవాలనుకుంటే ఇట్లా చేసుకోండి. మంచిగా ఉల్లిపాయ నంచుకొని తినండి, ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది. ఇట్లా మొత్తం కలుపుకోవాలి, మొత్తం దీనికి పట్టాలి. అట్లా కలుపుకోవాలి. చూడండి ఇలా కలుపుకోవాలి. మొత్తం ఉల్లిపాయలతో ఇలా కలుపుకున్నాం. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. మా వంటలు లాస్ట్ వరకు చూసి మీరు కామెంట్ రూపంలో పెట్టండి. మీకు ఏదైనా వంట కావాలన్నా మేము చేసి చూపిస్తాం. మాకు కంది పచ్చడి చేయమని కామెంట్లో పెట్టారు, అది కూడా చేసి చూపిస్తాం. వేరే వాళ్ళు మైసూర్ పాక్ చేయమని పెట్టారు, అవి కూడా చేసి చూపిస్తాం. మీరు పేరు ఊరు మాత్రం తప్పనిసరిగా పెట్టండి. పెడితే ప్రతిరోజు 5 గంటలకి అలనాటి అమ్మ రుచులు యూట్యూబ్లో వస్తుంది. తప్పకుండా చూడండి, చూసి కామెంట్లు పెట్టండి.